జూనియర్కి వచ్చేసరికల్లా మీరు కానీ డిఎస్పి గారు కానీ శ్రీలీల గారు జనీలియా గారు ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి ఫుల్ అప్ చేయడానికి ఆడియన్స్ని ఫుల్ అప్ చేయడానికి ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్స్. వీళ్ళందరి మధ్యలో కిరీటి అనేది ఇప్పుడే ఫస్ట్ స్టెప్ పడుతుంది తనకి ఇండస్ట్రీలో. కానీ మీరందరూ ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉన్నారు సార్ కిరీటికి. అంటే విచ్ వాజ్ నెసరీ అండి. లైక్ అంటే ఫస్ట్ టైం ఫిల్మ్ చేసేటప్పుడు లైక్ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ అదర్ థింగ్స్. అండ్ బట్ ఐ డోంట్ ఈజ్ వెరీ టాలెంటెడ్ కిడ్ అండి. లైక్ మీరు ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో ఈ ఆల్మోస్ట్ అంటే మేము సపోర్ట్ ముందు అనుకున్నా కూడా బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ వీ సీ ఇట్ ప్రాబ్లీ ఈ సమ్మన్ హూ డజంట్ నీడ్ ఎనీ సపోర్ట్, ఈ కెన్ స్టాండ్ బై హిమ్సెల్ఫ్ అన్న ఫీలింగ్ వచ్చిందండి. లైక్ మీరు ఈజ్ వెల్ ట్రైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ కానివ్వండి, లైక్ డాన్స్ కానివ్వండి, లైక్ యాక్షన్ కానివ్వండి. ఈజ్ లైక్ ఈ నోస్ వాట్ టు డూ, హౌ టు డూ అని. సో అది కొద్దిగా అంటే ఇనీషియల్గా ఓకే ఇట్ ఈస్ ఎ గ్రేట్ టీమ్ టు వర్క్ విత్ అండి. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ మెనీ సెన్స్. కిరీటి గారికి ఉన్న బ్యాక్ డ్రాప్ వల్ల ఈ కాంబినేషన్ సెట్ అని చాలామంది అనుకుంటారు సార్. సో ఆయన కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ చేయగలిగాడు అనుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక చిన్న నెగిటివిటీ కూడా ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళని లాంచ్ చేస్తున్నారు మన మీదకి అనే ఒక ఫీల్ ఉంటుంది. ఇవన్నీ అసైడ్ ఆఫ్ సినిమా సార్. కానీ సినిమా లోపల చూస్తే మాకు ట్రైలర్ కానీ లేకపోతే అతను వైరల్లో డ్యాన్స్ స్టెప్ కానీ చూస్తుంటే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లానే కనిపించాడు, ప్రొఫెషనల్ డాన్సర్ లాగా కనిపించాడు. ఎక్కడ కూడా లైక్ అంటే ఇనిషియల్గా కొద్దిగా అనిపించింది కానీ తర్వాత నుండి లైక్ అంటే ఫస్ట్ సినిమా చేస్తున్నాడు అని అప్పుడు అనిపించలేదండి. ఇట్ వాజ్ లైక్ ఈజ్ లైక్ వెరీ వెల్ ట్రైన్డ్ ఇన్ ఇది. అంటే వాట్ ఐ లైక్ ఏమైనా లైక్ కష్టపడే తత్వం ఒకటి ఉందండి. లైక్ ఈజ్ లైక్ ఒక నాకు ఇది బ్యాక్ డ్రాప్ ఉంది ఏమైనా పర్లేదు యాక్టర్ అయిపోదాం అని కాకుండా ఈజ్ లైక్ వెల్ ప్రిపేర్డ్. అంటే నేను ఈ సినిమాలో ఏదన్నా నాకు పేరు రావాలి, ఏదైనా చేయాలంటే నేను కష్టపడాలి. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అన్నది మీరు చెప్పినట్టు ఆ నెగిటివిటీ ఉంది కదండి. ఆ నెగిటివిటీ పోవాలి అంటే ఈ హ్యాస్ టు రియలీ వర్క్ హార్డ్ మోర్ దెన్ ఎనీ వన్. ఇప్పుడు నార్మల్ పర్సన్ వాళ్ళ ఏదన్నా కొత్త హీరో లాంచ్ అవుతుందంటే ఇంత నెగిటివిటీతో ఉండదండి. సో ఈ హ్యాస్ టు కమ్ అప్ విత్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ నెగిటివిటీ అంటే ఈ హ్యాస్ టు రియలీ వర్క్ హార్డ్ దట్ ఈ నోస్ అండి. సో అది దృష్టిలో పెట్టుకొని ఈజ్ లైక్ వెరీ ఈ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. సో లైక్ ఇప్పుడు డాన్స్ స్టెప్స్ పర్ఫెక్ట్ రావడానికి యూస్ టు డూ సో మెనీ టేక్స్ వన్. సో ఒక్కోసారి లైక్ ఈవెన్ డాన్సర్స్ కూడా అలసిపోయేవారు. బట్ ఈ వాజ్ లైక్ ఇది బాగుండాలి అని ఈ వాజ్ లైక్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్ అండి. లైక్ అంటే చిన్న మూమెంట్స్ కూడా బెటర్గా రావాలి, ఇక్కడ సింక్ పోవద్దు అలాంటివన్నీ ఈ వాజ్ వెరీ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. సో ఆ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఐ థింక్ ఈ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని నా ఫీలింగ్ అండి.